రీతు చౌదరి ప్రస్తుతం మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. రీతు చౌదరి గారు నమస్తే. నమస్తే అండి. నా వాయిస్ వినపడుతోందండి? రీతు చౌదరి గారు హలో హలో చెప్పండి. రీతు చౌదరి గారు, ఇప్పుడు మీ పేరు మీద 100 కోట్ల విలువైన భూముల్ని మిమ్మల్ని బినామీలుగా మీ పేరుని రిజిస్టర్ చేయించారు అనేది సబ్ రిజిస్ట్రార్ సింగ్ చేసిన ఆరోపణ. ఉన్నాయండి మీ పేరు మీద ఆ భూములు ఏమన్నా? నా పేరు మీద ఏ ఆస్తుంది నాకేం తెలియదు. ఆ మీద అన్ని కోట్లు ఆస్తుంది, అది ఇది అనుకుంటే ఏదేదో కంప్లైంట్స్ పెడుతున్నారు, కానీ నాకు అసలు ఏ సంబంధం లేని దాంట్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు నాకు అసలు అర్థమే కావచ్చు. ఓకే, ఒక డాక్యుమెంట్ ఏదో బయటకు రిలీజ్ చేశాడు సింగ్ అనే అతను. అసలు ఏ సంబంధం లేదు. అండ్ మోర్ ఓవర్ నాది కోర్టులో ఉంది. నేను ఆల్రెడీ కోర్టుకి చెప్పాను. వీటి గురించి నాకు ఈ రెండు రోజుల నుంచి ఏదో అంటున్నారు, కానీ దీనికంటే ముందే 1 year నుంచి నాకు అతనికి ఏ సంబంధం లేనన్నట్టు నేను క్లియర్గా కోర్టుకి నాకు వద్దు ఇతను అని నేను ఇప్పుడు తీసుకొచ్చి ఇతని భార్య అది ఇది అనుకుంటే ఏదో వేస్తున్నారు, అన్ని స్కాములు చేశారు అది ఇది అని నాకు అసలు ఎలాంటి సంబంధం లేని దాంట్లో నేను నా లైఫ్ స్టైల్ నేను బతుకుతున్నాను. కానీ ఇప్పుడు వనం దివ్య అంటే మీ పేరేనండి? అవునండి, వనం దివ్య తర్వాత పేరు మార్చుకున్నారు రీతు చౌదరి అని. అవును. ఇప్పుడు నాకు అసలు ఆ రిజిస్ట్రేషన్లు వీటి గురించి నాకు అసలు ఏ ఐడియా లేదు. మీరు క్లియర్గా చూస్తే నేను అంతకుముందు ఏ ల్యాండ్లు కొన్నా లేదు, ఏ ఫ్లాట్లు కొన్నా లేదు. నాకు అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎలాంటివి జరుగుతాయి అనేది కూడా ఏ క్లారిటీ లేదు. ఏదో సంతకం పెట్టమనంటే పెట్టాను తప్ప నాకు ఇది అన్ని కోట్లు ఇన్ని కోట్లు అసలు వీటి గురించే తెలియదు. ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించి మీరు వేలుముద్ర వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ ప్రస్తుతం నా దగ్గర ఉంది. ఏమండి ఒక్క నిమిషం. బిగ్ టీవీ గారు సార్ నమస్తే అండి. శ్రీకాంత్ గారు హలో సార్, ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తున్నాను. మీరు ఆ డాక్యుమెంట్ క్లియర్గా చదవండి. అది డాక్యుమెంట్ మేము రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రీతుకి నేను అవుట్ ఆఫ్ వెళ్ళేటప్పుడు రీతుకి పవర్ ఇచ్చాను. అప్పుడు దానికి ల్యాండ్ సేల్ అమ్ముతారేమో అనే ఉద్దేశం చేత రీతుకి ఇచ్చిన పవర్ అది. రీతు మీద ఉన్న సేల్ డీడ్ కాదు. దయచేసి ఆ డాక్యుమెంట్ మీరు ఒకసారి చూడండి. ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఒక నిమిషం. రీతు గారు ఒక్క నిమిషం. మీకు వేరే ఫోన్ నుంచి కాల్ చేస్తాం. ఇది ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మీకు ఇంకో ఫోన్ నుంచి కాల్ చేస్తాం. ఒక్కసారి ఈ ఫోన్ నుంచి కలపండి. శ్రీకాంత్ గారు సార్, ఇప్పుడు ఇందులో చెప్పండి. మీరు ఏమని రాశారంటే ఆవిడ పేరు మీదకి, సో ఇది నీవు నాకు సతీమణివై ఉన్నావు, నా వ్యక్తిగత పని బాధ్యతలచే నా యొక్క ఈ దిగువ తెలిపిన వ్యవహారాలను నేను స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవటానికి నాకు అవకాశం లేనందువల్ల నా సతీమణివైన నీ పేరు మీద నీకు ఈ పవర్ ఆఫ్ అటార్నీ, పవర్ ఓన్లీ పవర్ సార్, అది నాట్ ఫర్ సేల్ డీడ్, ఓన్లీ పవర్. ప్రాపర్టీ వాల్యూ సార్, పవర్ వేరు సేల్ డీడ్ వేరు. పవర్ అంటే మనం అందుబాటులో లేనప్పుడు ఆవిడ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ పవర్, ఓకే, నాట్ ఫర్ రిజిస్ట్రేషన్. అదే నిన్నటి నుంచి మీరు ఆ అమ్మాయి పేరు మీద ఆస్తులు పెట్టాను, ఆ అమ్మాయి పేరు మీద అది చేశాను ఇది చేశానని రకరకాలుగా వేస్తున్నారు. దయచేసి వేసే వాళ్ళు కూడా కొంచెం దయచేసి దాన్ని సేల్ డీడా పవరా ఒకసారి తెలుసుకోమని చెప్పి మీ మూలంగా నేను చెప్తున్నాను. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది సింగ్ చేసిన ఆరోపణ మేము చేస్తున్నది బిగ్ టీవీ సార్. సింగ్ చేసిన ఆరోపణ కాబట్టి దయచేసి మీరు కూడా ఏదైనా సబ్ రిజిస్టార్ని కానీ ఏదైనా డిస్ట్రిక్ట్ రిజిస్టార్ని కానీ ఐజీ గారిని కానీ లైన్లో తీసుకుంటే ఒక్కసారి పవర్కి సేల్ డీడ్కి సేల్ కమ్ జీపీకి ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీ భార్య, ఇప్పుడు ఆవిడ మీ భార్యనండి, ఆవిడ నా భర్త కాదు అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా ఒక విషయం చెప్తాను, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య, ఇది మా వ్యక్తిగత సమస్య అండి. మేము ఏదో కోర్టు ద్వారా చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడకూడదు. ఓకే, నో ప్రాబ్లం. మీ ప్రైవసీ అది మీ ఇష్టం. దాని గురించి సారీ ఫర్ అది నేను చెప్పినందుకు అనుకోకండి. కరెక్ట్ కాదు, అది మేము కూడా ప్రస్తావించిన కరెక్ట్ కాదు. అంటే మేము ఇంకా ఇప్పటి వరకు మాకు డైవర్స్ నోటీస్ నాకు రాలేదు. మొన్న ఏదో డైవర్స్ నోటీస్ అంటున్నారు. ప్రస్తుతానికి మేము మాట్లాడుకుంటున్నాం, కానీ ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన సమస్య. ఓకే అండి, దాన్ని మీ పర్సనల్ వ్యవహారంలోకి అసలు మేము దయచేసి ఫ్యామిలీ మ్యాటర్లో దయచేసి వేయకండి. ఎందుకంటే మాకు ఇంకా ఎలాంటి నోటీసు రాలేదు, ఎలాంటిది కూడా రాలేదు. తప్పకుండా అండి. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, ఇందాక ఫోన్ ఆడియోలో మీరు కేఎన్ఆర్ దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెట్టింది ఎవరిని? రామారావునా? నాకు తెలిసినంత వరకు సార్ నాకు కేఎన్ఆర్ అనే వ్యక్తి సింగ్ అనే వ్యక్తి చూపిస్తే మాత్రమే తెలుసు. ఓకే,
నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా నాకు వ్యక్తిగతంగా కేఎన్ఆర్ అనే వ్యక్తి పరిచయం కాదు. సింగు 2-3 సార్లు కేఎన్ఆర్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకునేవాడు. ఆయన ఏం మాట్లాడాడో తెలియదు. ఒకరోజు ఒక సబ్ రిజిస్ట్రార్కిను రామారావు గారికి డిఆర్ గారికి గొడవ జరుగుతున్నప్పుడు సింగు నేను రాను, అక్కడికి వస్తే గొడవలు అవుతాయి శ్రీకాంత్, నువ్వెళ్ళు మాట్లాడు అంటే నేను అక్కడికి వెళ్ళాను తప్ప అక్కడ ఏం జరిగిందో నాకు సంబంధించిన ఒక ఫ్రెండ్ని పంపించాను. అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ ఏదైతే మాట్లాడుకున్నారో నేను సింగు చెప్పాను. ఇక్కడ ఎలాంటిది కూడా నాకు కేఎన్ఆర్ డైరెక్ట్గా ఎక్కడ కూడా పరిచయం లేదు. సింగుకు మాత్రమే కేఎన్ఆర్ వెరీ క్లోజ్. ఇప్పుడు సింగుకి కేఎన్ఆర్కి పరిచయం ఉంది, ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఎట్లా అండి నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు ఏమైనా పని ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళొచ్చు, అధికారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇంకో ముఖ్యమంత్రి సింగుని అడగాలి సార్, నాకు తెలియదు కదా. ఇప్పుడు మీరు అందులో ఆడియోలో ఏమంటున్నారంటే నన్ను బినామీగా పెట్టి ఇరికిచ్చారు మీరు అనవసరంగా అని మీరు అన్నారు. అవును సార్, నన్ను సింగు 2 ప్రాపర్టీస్ నాకు తెలియకుండా కావాలంటే మీరు ఫోరెన్సిక్స్ ల్యాబ్కి ఆ డాక్యుమెంట్స్ పంపించండి. ఒకవేళ నేను ఆ డాక్యుమెంట్లో నేను సంతకం పెట్టుంటే నేను దేనికంటే దానికి సిద్ధం. ఇంకోటి ఏంటంటే సింగుకున్న ఆస్తులు మీరు ఇన్ని అడుగుతున్నారు కదా, శ్రీకాంత్ పేరు మీద లేని కూడా కొత్తగా క్రియేట్ చేసేసి శ్రీకాంత్ భార్య పేరు మీద పెట్టారు, శ్రీకాంత్ వాళ్ళ పేరు మీద పెట్టారు, వీళ్ళ పేరు మీద పెట్టారని నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. నేను నా కుటుంబము గత 30 సంవత్సరాల నుంచి నేను మా కుటుంబము మా అమ్మ వాళ్ళు మా నాన్నగారు మంచి కాంట్రాక్టర్ అండి. దయచేసి మీరు నా ఊరికి వెళ్ళి కూడా మీరు కనుక్కోండి. మా ఫాదర్ ఒక క్లాస్ 1 కాంట్రాక్టరు. నేను ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు సంవత్సరానికి 15 కోట్ల టర్నోవర్ ఉండే బిజినెస్ 6 సంవత్సరాలు చేశాను. నేను వ్యక్తిగతంగాను మేము ఫైనాన్షియల్గాను కొంచెం మంచిగానే ఉన్నాము. మేము ఇన్కమ్ ట్యాక్స్ కూడా ప్రతిదీ పే చేసే ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన డబ్బులతోనే మేము కొనుక్కున్నాం. కానీ ఇంకొకటి అంటున్నారు సింగుకు సంబంధించిన బినామీ, సింగు గురించి మీరు మాట్లాడుతున్నారు. సింగుకు సంబంధించిన బినామీల గురించి మీరు ఎందుకు ప్రస్తావన తేవట్లేదు? ఓకే, ఎవరున్నారండి? సింగుకు సంబంధించిన బినామీ కిషోర్ కుమారే నాకు 2 అపార్ట్మెంట్లు అమ్మాడు. నేను వైట్ అమౌంట్ మా నాన్నగారు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి కొనుక్కున్న అవి కూడా ఏసీబీ వాళ్ళు ఫ్రీజ్ చేశారు. ధనలక్ష్మి బ్యాంక్ లో లోన్ ఉందండి. కిషోర్ కుమార్ అంటే ఎవరు? కిషోర్ కుమార్ అంటే సింగుకు బినామీ. ఆల్రెడీ ఏసీబీ వాళ్ళ దగ్గర టోటల్ డేటా ఉంది. ఓకే, అంటే విజయవాడలో అతను రియల్ ఎస్టేట్ చేస్తుంటాడా, బిజినెస్? విజయవాడ ఆయన ఒక గురువు గారండి, మన సింగు గారికి అత్యంత సన్నిహితుడు. ఒక భవానీ ట్రస్ట్ అని ఓపెన్ చేసి కొల్లూరులో ఏదైతే టెంపుల్ ఉందో దానికి నాకు తెలియకుండా ఏదో సంతకం అంటే నాకు సింగుకు పరిచయం కాబట్టి నాకు ఒక సంతకాన్ని పెట్టినందుకు దానికి కూడా గుళ్ళో నాకు వాటా ఉందని చెప్తారు. నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తినండి. నాకు ఈ గుళ్ళల్లోనూ నాకు సంబంధం. ఆ గుడిని అడ్డం పెట్టుకొని సింగు 48 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని దొంగగా చేసుకొని సింగుని మీరు దాని గురించి నిలదీయండి దయచేసి. నేను జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండిందండి. సింగ్ అవినీతి పరుడు అన్న విషయం తెలుసు, సింగ్ మీద ఉన్న అలిగేషన్స్ తెలుసు. ఏమంటే సింగు భార్య పేరు మీద ఈ రోజు చెప్తున్నాను నేను, అంటే కాకుండా అతను ఏ విధంగా మేనేజ్ చేశాడు, ఎంటైర్ సబ్ రిజిస్టార్ని ఏ విధంగా మేనేజ్ చేశాడు, ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని ఎట్లా మేనేజ్ చేశాడు అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ పాపం పండింది. రిటైర్డ్ అయిన తర్వాత హ్యాపీగా మనవాళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాల్సిన వ్యక్తి జైల్లో కూర్చున్నాడు, కటకటాలు లెక్కేస్తున్నాడు. సార్ ఒక్క నిమిషం, సింగుకి ఏం నష్టం పోయింది ఏం లేదు సార్. చివరికి నష్టపోయింది నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ నేను నష్టపోయాం. ఈరోజు నాకు రీతుకు గొడవలు అవ్వడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళే. ఈరోజు నేనేమంటానంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు సింగ్ చేసిన ఆరోపణ ఏంటంటే ఒకటి మీ నుంచి ప్రాణహాని ఉంది అని, మీరు అతను చంపేస్తారని భయపడుతున్నాడు. మీరు అతన్ని కిడ్నాప్ చేసి గోవాలో బంధించిన మాట నిజమా? సార్ నేను కిడ్నాప్ చేసి గోవాలో బంధిస్తే ఏసీబీ వాళ్ళకి గుంటూరులో ఎలా దొరుకుతాడు సార్? ఇప్పుడు కాదు, కొద్ది రోజుల క్రితం. ఎప్పుడు సార్? కొద్ది రోజుల క్రితం మీరు అతను గోవాలో బంధించి కొట్టి అతని ఫ్యామిలీ నుంచి ₹1 కోటి వసూలు చేశారు. సార్ ఇప్పుడు నేను కొట్టిన రోజు, ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని కిడ్నాప్ చేస్తే మీరు తెల్లారిపోయి కంప్లైంట్ పెడతాడు, లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి కంప్లైంట్ పెడతారు. ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? అది మీరు ₹1 కోటి ఇచ్చిన తర్వాత మీరు వదిలేశారు అని. ఎవరు ₹1 కోటి? సింగు నాకు ₹1 కోటి ఇస్తాడా అండి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ రుజువు చేయమని, నాకు ₹1 కోటి ఇచ్చింది నాకు రుజువు చేయమనండి. నేను ఎక్కడికి వచ్చా, నేను అక్కడికి సిద్ధపడతాను. మన ఆడియోలో మీరు సింగు చాలా బాగా ప్రేమించుకుంటున్నారండి. సార్ సింగు నేను అత్యంత సన్నిహితులం. ఈరోజు సింగు నేను ఓపెన్గా చెప్తున్నాను, సింగ్ అనే వ్యక్తి నాకు చాలా మంచి మిత్రుడు, మా నాన్నగారు లాంటి వాడు సింగు. కానీ సింగు తర్వాత సింగు చాలా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకే, ఇది సింగు రాఘవరావు గారు ఎప్పుడైతే దొరికేవాడో, దాదాపు రాఘవరావు దొరికినప్పుడు ఒక 1 year బ్యాక్ రాఘవరావు దొరికిన రోజే కన్ఫెషన్ స్టేట్మెంట్ సింగుకు బినామీ శ్రీకాంత్ అని ఏసీబీ వాళ్ళు రాశారు. ఆ రోజు చెక్ చేసుకున్నారు, నా ఆస్తులు ఫ్రీజ్ చేశారు. నేను ప్రమాణ పూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను కాణిపాకం వినాయకుడి మీద ఒట్టే చెప్తున్నానండి. మా నాన్నగారు సంపాదించిన డబ్బుతో నేను కిషోర్ కుమార్ దగ్గర కొనుక్కున్న ఆస్తులు కూడా ఫ్రీజ్ చేశారు ఏసీబీ వాళ్ళు. నా కుటుంబాన్ని రోడ్డును పాలు చేశారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. మధ్యలో రాఘవరావు గారి పేరు ప్రస్తావన తెచ్చారు. రాఘవరావు ఎవరండి?
రాఘవరావు గారు అంటే అంతకుముందు ఏసీబీ రైడ్ జరిగినప్పుడు అతను మా ఇంటి దగ్గర నాకు తెలియదు, నాకు సబ్ రిజిస్ట్రార్లతో నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి, చాలా మంచి సంబంధాలు ఉంటాయి నాకు, నేను ఎవరితో అయినా మంచి సంబంధాలు అతను ఉంటాయి. కూడా సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ దొరికాడు, ఏసీబీకి దొరికాడు. ఇప్పుడు ఈ రోజు న్యూజివీడు సంథింగ్ ఎక్కడ ఏరియాలో చేస్తున్నాడు. ఆ రోజు